ఆసిఫాబాద్ జిల్లా మున్సిపల్ అధికారులపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ఉన్న ఫ్లెక్సీలను తొలగించే టైం కూడా లేకుండా మున్సిపాలిటీ అధికారులు పనిచేస్తున్నారా అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఫైర్ అయినట్లు సమాచారం. ఇటీవల ఎమ్మెల్సీ కవిత ఆసిఫాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి సీతక్క ప్రభుత్వ అభివృద్ధి పథకాల ఫ్లెక్సీల మినహా మిగతా ఫ్లెక్సీలను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలీదా అని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఆ వెంటనే స్పందించి అధికారులు మున్సిపాలిటీ అధికారులను ఆదేశించడంతో రోడ్లపై పార్టీ జెండాలు ఫ్లెక్సీలు లాంటివి తొలగించారు. ఆసిఫాబాద్ జిల్లా మున్సిపల్ అధికారులపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ఉన్న ఫ్లెక్సీలను తొలగించే టైం కూడా లేకుండా మున్సిపాలిటీ అధికారులు పనిచేస్తున్నారా అని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఫైర్ అయినట్లు సమాచారం. ఇటీవల ఎమ్మెల్సీ ఆసిఫాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి సీతక్క ప్రభుత్వ అభివృద్ధి పథకాల ఫ్లెక్సీల మినహా మిగతా ఫ్లెక్సీలను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలీదా అని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఆ వెంటనే స్పందించి అధికారులు మున్సిపాలిటీ అధికారుల్ని ఆదేశించడంతో రోడ్లపై పార్టీ జెండాలు ఫ్లెక్సీలు లాంటివి తొలగించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో గత నెల డిసెంబర్ 26న వాంకిడి ఆశ్రమపరిచిన విద్యార్థి మృతి సంఘటనలో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత జనవరి 6న కొమరంభీం జిల్లా రావడం జరిగింది. ఆ రోజు తనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కోలక్ష్మి కూడా భారీ ఎత్తున ఫ్లెక్సీతో స్వాగతం పలికారు. ఆ ఫ్లెక్సీలు అప్పగించడంతో కూడా ఈ రోజు మంత్రి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీత కూడా ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాకు రావడం జరిగింది. ఈ రోజు వచ్చేసరికి కూడా కవిత సంబంధించిన ఫ్లెక్సీ అంటూ ఉండడంతో అసహనం వ్యక్తం చేసి జిల్లా అధికారులను హెచ్చరించింది. మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు తొలగించాలని చెప్పేసి కూడా చెప్పడంతో స్థానిక అధికారులు మున్సిపల్ అధికారులతో కూడా ఈ రోజు ఆ ఫ్లెక్సీ తొలగించడం జరిగింది. స్థానికంగా ఇది ఒక చర్చనీయ అంశం అవుతుంది. ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించడానికి కూడా బీఆర్ఎస్ కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. శోభ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Oh.